తెలుగుదేశం పార్టీ కరపత్రిక వారాంత పలుకుల పత్రికకు 100 కోట్లకు పైగా విలువైన భూమి విశాఖపట్నంలో ఇచ్చారు కదా. అది ఇప్పుడు హైకోర్టులో కూడా విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ భూ కేటాయింపుల చుట్టూ ఈరోజు ఒక ప్రధాన పత్రికలో సంచలన వార్త కనిపించింది. ఒకటి, బేసిక్గా విశాఖపట్నంలో భూమి ఇవ్వాలి అంటే అక్కడ జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కావాలి, వాళ్ళ తీర్మానం కావాలి. అయితే ఈ సంచలన వార్త ఏంటి అంటే జీవీఎంసీ విశాఖ మున్సిపల్ కార్పొరేషను గ్రేటర్ విశాఖ వాళ్ళు తిరస్కరించినా కూడా, వాళ్ళ తీర్మానాన్ని ఆమోదించకపోయినా కూడా ఆమోదించినట్లుగా మార్చేసి భూ కేటాయింపులు చేశారు అన్నది ఈ వార్త ప్రధాన కాంటెక్స్టు. వీళ్ళు ఏమంటారు, వాస్తవానికి ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల అంశాన్ని అత్యవసరంగా టేబుల్ ఎజెండాగా సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2025 ఆగస్టు 22న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారట. అయితే ఆ తీర్మానాన్ని కౌన్సిల్ స్పష్టంగా తిరస్కరించినట్టు స్వయంగా మేయర్ కూడా అధికారిక ప్రకటన విడుదల చేశారట. ఓకే, అయినప్పటికీ ప్రభుత్వం 2025 డిసెంబర్ 12న ఆంధ్రజ్యోతికి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం లేకుండా భూ కేటాయింపులపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదట. ఈ నేపథ్యంలో కౌన్సిల్ ఆమోదం లేకుండానే జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటుపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్కోర్స్ అది ఇప్పుడు కోర్టులో కూడా ఉంది. అయితే కౌన్సిల్ ఆమోదించినప్పటికీ, అంటే కౌన్సిల్ తిరస్కరించినప్పటికీ అది ఆమోదించినట్టుగా రికార్డుల్లో మార్పు చేశారా అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయట. తిరస్కరించిండేది ఆమోదించినట్లు రికార్డులే చేంజ్ చేశారనే. మరీ దారుణం అట్లా చేసింటే. అదే గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవీఎంసీ కౌన్సిల్లో జంగిల్ రాజ్ ప్రయోగించి ఆమోదం తెచ్చుకున్నారు కదా. ఆ విధంగా ఏమైనా కనుక ఈ ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల విషయం అసలు కౌన్సిల్ ఆమోదం లేకుండానే బుల్డోజర్ రాజకీయాలు నడిపి ఉత్తర్వులు ఏమైనా తెచ్చుకున్నారా, దాన్ని మార్చేసి ఏకంగా రికార్డులనే మార్చివేశారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. వర్రే, అవునా, ఇంత దారుణం చేసింటారంటారా? తెలియదు మనకు. ఈ కథనం అయితే రాసుకుంటూ వచ్చారు.